ఇద్దరు మాట్లాడితే నాన్సింగ్ ఉంటుంది. మార్నింగ్ అందరికి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. సో ఫిల్మ్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న బ్యాక్ స్టోరీ అన్న. సో వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ స్మాల్ స్టోరీ, ఒక చిన్న లైన్ అనుకొని స్టార్ట్ చేసాము. ఇట్స్ బీన్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ. నేను ఫస్ట్ థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో సినిమా చూస్తుంటే ఈ సినిమా కన్నా నా బ్యాక్గ్రౌండ్లో ఇంకో సినిమా నడుస్తుంది. అసలు ఎలా స్టార్ట్ చేసాము, ఎలా ఎండ్ అయిపోయింది, ఎలా ఇక్కడ దాకా వచ్చాము అనేది. సో ఒక సినిమా అనుకునే ముందు అంటే దానికోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ ఇవన్నీ మీరు ఆన్ స్క్రీన్ చూస్తారు, ఆన్ స్క్రీన్ మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. బట్ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఒక 2.5 years ప్రతి ఒక్కరు వాళ్ళ పీక్ కెరియర్లో ఉన్నారు. బీట్ ప్రదీప్ గారు, బీట్ మేమిద్దరం, నితిన్ భరత్ గారు కానీ, నితిన్ భరత్ అంటే మేమిద్దరం కానీ, అంటే మేము షోస్ చేస్తూ ఎవ్రీ గురువారం ప్రతి వారం ఒక్కొక్క ఎపిసోడ్ వెళ్తుంది మా దగ్గర నుండి. వీ హ్యాడ్ మనీ, వీ హ్యాడ్ నేమ్, వీ హ్యాడ్ ఎవ్రీథింగ్. అందరూ అన్నీ వదులుకొని ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఇంకొకటి ఏదో చేద్దామని చేసిన ఫస్ట్ ప్రయత్నం ఇది. అండ్ దీనికి మీరు ఇంతగానం రెస్పాండ్ అయ్యి ఇంత హ్యాపీనెస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ రిటర్న్ మేము మీకు అంతకన్నా డబుల్ ట్రిపుల్ లాఫ్టర్ ఇస్తాము. మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. అండ్ మాకు వచ్చిన రెస్పాన్స్ అయితే ఇట్ ఈస్ ఫినామినల్. ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు నవ్వుకుంటున్నామన్నారు. లాస్ట్ 10 minutes ఇస్ ది ఎమోషన్. మేము కథ ఎండ్ చేయాలి కాబట్టి లాస్ట్ 10 minutes ఎండ్ చేసాం. బట్ 2 hours 20 minutes ఇట్ ఈస్ హిలేరియస్ లాఫ్టర్ రైడ్. అందుకే పేరు కూడా అలాగే పెట్టారు, బ్లాక్ బస్టర్ లాఫ్టర్స్ అని. సో ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్, యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. డెఫినెట్లీ చెప్తున్నాను. స్టార్ట్ టు ఎండ్ అయితే మీరు అయితే నవ్వకుండా అయితే ఎవరు బయటికి రారండి ఖచ్చితంగా. సో దట్ మచ్ అమౌంట్ ఆఫ్ లాఫ్టర్ మేమందరం కలిసి మీకు ఇచ్చాము. అండ్ థ్యాంక్ యూ ప్రదీప్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. 100% చెప్పాలి అంటే ఆల్రెడీ ఒక మూవీ చేసిన తర్వాత ఒక కొత్త ఇద్దరు డైరెక్టర్స్ వచ్చారు, వీళ్ళు టెలివిజన్లో ఉన్నారు, 10 years నుండి పనిచేస్తున్నారు, కలిసి చేస్తున్నారు అన్న తర్వాత కూడా మాకు అది ఫస్ట్ స్టెప్. కానీ మా ఫస్ట్ స్టెప్ని ఆయన అంతగానం బిలీవ్ చేసి మమ్మల్ని మా భుజాలు ట్యాప్ చేసుకుంటూ మేమందరం కలిసి ఇంత దూరం వచ్చామంటే 100% మీ సపోర్ట్ డెఫినెట్లీ ఉందన్న. అండ్ దీపిక గారికి వచ్చే ముందు సినిమా రాబా దా. సో గెటప్ శ్రీను గారు, మేము సరదాగా బావని పిలుచుకుంటూ ఈ మూవీలో అండి మేము ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తాననే ఫీలింగ్ మాకు లేకుండా చేసిన వ్యక్తి మనోడే. ఎందుకంటే ఏం షార్ట్ పెట్టిన అబ్బా అదిరిపోయింది బాగుంటాడు, అదే అరే ఈ షార్ట్లో నువ్వు లేవురా నీకు సంబంధం లేదంటే లేదు బా అదిరిపోయింది వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అండ్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ ఇంచ్ సెట్లో జరిగి పెట్టిన ప్రతి షాట్ని అరే మీరు పెట్టిన షాట్ మీకు అర్థం కావట్లేదు కానీ రేపు థియేటర్లో అదిరిపోద్దురు అని చెప్పిన ఫస్ట్ ఆడియన్ మమ్మల్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసిన వ్యక్తి. ఎవ్రీ డే వెళ్ళేటప్పుడు అరే ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అంతా బాగుంది మీరు ఏం కంగారు పడకండి అని చెప్పేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి గెటప్ శ్రీను గారు. అండ్ త్రూ అవుట్ ద ఫిలిం మేము అతనికి క్యారెక్టర్ రాసామనుకుంటున్నారు కానీ ఇట్ ఈజ్ ఆల్వేస్ మ్యూచువల్ అండి. మా జర్నీ విత్ ద టీమ్ ఈజ్ ఆల్వేస్ మ్యూచువల్. రదన్ గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ అండ్ బాలరెడ్డి గారు ఇచ్చిన విజువల్స్ కానీ ఇట్స్ ఆల్వేస్ మ్యూచువల్. వాళ్ళు అంటే మేము సినిమా బాగా చేసాము ఇవన్నీ కన్నా అందరం కలిసి ఒక మంచి సినిమా చేసామండి, బిలీవ్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ హిలేరియస్ లాఫ్టర్ రైడ్. అందరూ థియేటర్స్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.